అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఈ లింబో సినిమాకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెన్నండి ఉండి ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన 25 కళా సంఘాల అధినేత శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. లింబో సినిమానే కాదు, ఏ సినిమా ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ముందరకు వచ్చి తనున్నారని భరోసా తెలుపుతూ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఏ పర్మిషన్ కావాలన్నా, ఎలాంటి సాయం కావాలన్నా ఆయన ముందుండి సపోర్ట్ చేస్తారండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అమరావతి కృష్ణారెడ్డి గారు. అండ్ అలానే నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జనార్దన్ శివలంకి గారు కూడా ఈ లింబో చిత్రానికి చాలా సహకరించి చాలా సపోర్ట్ చేశారండి. అలానే సుధాకర్ అన్న డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళ సినిమా ఆపకుండా ప్రయత్నించడంలోనే నాకు కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఈ సినిమాకి నేను ఎంతో కొంత నిలబడ్డానంటే వాళ్ళ ప్రయత్నం అనేది చెప్పుకోవాలి. నేను కాకపోతే ఇంకెవరైనా వచ్చి ముందరకు వచ్చి సాయం చేయగలరు, కానీ ఆపకుండా నిలబడ్డారు చూడండి. ఆ ప్రయత్నం అనేది చాలా గొప్పది. అలానే కెమెరామెన్స్, డిఓపి ఇలా కావాలనుకున్నప్పుడు నేను పోస్ట్ పెట్టగానే అది చూసి స్పందించి చాలా వచ్చి తక్కువ టైంలోనే ఎటువంటి ఇబ్బందులు, మేబీ ఇబ్బంది పడ్డారు లేదు తెలియదు, కానీ రాజేష్ మేడిశెట్టి గారు ఆయన చాలా వరకు ఎక్కడ కూడా విసిగి లేకుండా చాలా మనస్ఫూర్తిగా తన సినిమా అంటే నేను ఎక్కడ కూడా చిరాక ఆయన ఫేస్ లో చూడలేదండి. చాలా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఆనందంగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సందడి చేస్తూ సినిమాలో టైం పాస్ బడ్డం లేకుండా, ఇబ్బందులు లేకుండా చేసిన పురుషోత్తముడికి థ్యాంక్ యూ. అలానే ముందుగా చెప్పుకోవాలంటే నేను రాకముందు నుంచి చాలా మంది రాకముందు నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒకరు శ్రావణ్, ఆల్ ది వెరీ బెస్ట్, మీ డెడికేషన్ మిమ్మల్ని నిలబెట్టుద్ది. అండ్ పవన్, ఒక నిమిషం, వీళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో చూశాను. ఒక సినిమాలో ఇంత నిలబడి ఉండడం అనేది, చిన్న సినిమానే పెద్ద సినిమా కదా, ఒక సినిమా కోసం ఇలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది బాగా నచ్చింది నాకు వాళ్ళలో. అలానే హరి గారు అండ్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఆయన వచ్చిన తర్వాత, ఆయన రాకముందులో ఏదో ఉడతలాగా, లేకపోతే ఉడత కాదు తాబేలాగా వెళ్తున్న సినిమా ఆయన రావడం వల్ల కుందేలాగా పరిగెత్తింది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమాకి ఒకళ్ళే కాదండి, ప్రతి ఒక్కళ్ళు ముందరుండి ఎంతో కొంత నడిపిస్తేనే ముందరికి వెళ్తుంది. అలానే కేవీఆర్ గారు అండ్ అంటే ప్రొడ్యూసర్ గారు హస్బెండ్ గారు, ఆయన కూడా చాలా సహకరించి ప్రతి విషయంలో ఆమెకి అండదండలుగా నిలిచారు. సో ఇలా అందరు సపోర్ట్ ఉండడం వల్ల ఈ సినిమా అనేది ఎంతైనా ముందరికి వెళ్తుంది. అలానే ఈ సినిమాకి మొదట్లో బాగా సహకరించిన నాగేశ్వర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక సినిమా అనేది 24 క్రాఫ్ట్లే కాదండి, ఒక 4 మనుషులు చేతులు కూడా పడితేనే ముందరగా త్వరగా కంప్లీట్ అవుద్ది. అలా సహకరించి ఈ సినిమాని ఈరోజు కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్.